అతను ఆ రోజు చెప్పిన స్టేట్మెంట్ తర్వాత చూస్తే తెలుగుదేశంకి జవసత్వాలు పుంజుకున్నాయి, కూటమి ఏర్పడింది. కూటమిలో తను తగ్గి కూటమిని గెలిపించాడు. తగ్గడం వల్ల 21 సీట్లే తీసుకోవడం వల్ల కొద్దిగా తగ్గింది అనిపించుకున్న 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చి తగ్గడం వల్ల ఎవరు తగ్గరు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పినట్టుగా ఆయన ఎదిగిపోయాడు బాగా. అయిపోయిన తర్వాత చాలామందికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగ చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు అలాగే చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేత కాదు, 2 చోట్ల ఓడిపోయాడని ఇదివరకు చెప్పారు. కానీ 21 గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇది చేత కాదు, అది చేత కాదని. ఆయనకి ఏం చేతనవునో పంచాయతీరాజ్ గురించి కానీ, అటవీ శాఖ గురించి కానీ, వీటన్నిటిలోనే అసలు వినూత్నమైన ఆవిష్కరణలు ఇప్పటి వరకు ఎవరు ఊహించిన విధంగా పంచాయతీరాజ్ శాఖను కానీ, అటవీ శాఖను కానీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కానీ ఆయన నిర్వహిస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. అసలు ట్రెండ్ సెట్టర్, ఒక నూతన ఒరవడిని సృష్టించారు. అలాగే పొలిటికల్గా నేను ఎలాగెదగాలి, నా పార్టీ ఎలాగెదగాలి అని ఆలోచించారు.